నేను చెప్పేది అయితే ఒకటే క్లియర్గా అన్న. ప్రస్తుతానికైతే ఈరోజు అనే కాదు, 4-5 రోజులకైతే రేట్లు అయితే చాలా డౌన్ అయితే అయిపోయినాయి. కానీ ఇంకా రాబోయే రోజులు ఎలా ఉంటాయి రేట్లు? మనం పాస్ట్ 2007 ఇంకా తీసుకున్నట్లయితే కనుక రేట్లు అయితే 2007 ఇంకా తీసుకున్నట్లయితే చాలా అప్ అండ్ డౌన్స్ అయితే అయినాయి. 2021లో తప్ప. 2021లో నో సేల్ కూడా జరిగిందనమాట. అంటే రైతులు కాయలు ఎత్తుకొని పోయి కూడా బజార్లో ఆడ పారేల్సిన వచ్చిన పరిస్థితి కూడా వచ్చింది. మేబీ ఈ సంవత్సరంలో కూడా రావచ్చు, చెప్పలేము. కానీ అనాలిసిస్ అయితే వేయచ్చు. అనాలిసిస్ అనేది ఏం రా అంటే క్లియర్గా చెప్పేది అన్న, మన దగ్గర ఉండే సర్కిల్, మీ దగ్గర ఎంతమంది ఉన్నారు సర్కిల్, దాన్ని బట్టి వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి అనాలిసిస్ అనేది అయితే ఉంటుంది. కానీ నేనైతే క్లియర్గా చెప్పేది అయితే ఒకటి, మొత్తం అందరికీ నేను క్లియర్గా చెప్పేది ఏమిరా అంటే, నా ఒక్క డైమండ్ గ్రూప్ అనేదే కాదు, నా ఒక్క గోల్డెన్ గ్రూప్ అనేదే కాదు, నా ఒక్క జనరల్ గ్రూప్ అనేదే కాదు, నా ఒక్క టొమాటో యూట్యూబ్ ఛానల్ అనేదే కాదు, నాతో పాటు చాలా అంటే చాలామంది ఉన్నారనమాట టొమాటో గ్రూప్ యూట్యూబ్ ఛానల్స్. యూట్యూబ్లో వచ్చేసి దాదాపుగా ఒక 10-15 మంది ఎక్కట్లు ఉన్నారు టమాటో యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు. కానీ నేను చెప్పేది ఒకటి, మొత్తం అందరికీ, అంటే యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి కాదు నేను చెప్పేది, మన రైతులకి అన్న క్లియర్గా చెప్పేది ఏమంటే, ప్రస్తుతానికి అనే కాదు, ఇప్పుడు 2024 మనం తీసుకున్నట్లయితే కనుక, ఒక్క నిమిషం ఉండండి, 2024 మనం తీసుకున్నట్లయితే నా డైరీ ఓపెన్ చేయాల్సిందే, ఎందుకంటే డైరీ పక్కన పెట్టాను లైవ్ ఉందనేసి. చూపిస్తాను. 2024 అంటే చూడండి, 2007 ఇది ఉల్టా కనబడుతుంది. 2007 నుండి మొత్తం అంతా అనాలిసిస్ వేసేస్తే కనుక ఇలా ఉంటుందన్న. మొత్తం ఒకటి కాదు, 2007 నుండి మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ తీసుకొని మరీ టోటల్ డీటెయిల్స్ ఇస్తాను. ఏమంటే మీకు 2007లో వచ్చేసి చాలా బాగానే ఉన్నింది. అప్పట్లో ఒక 200-300 అమ్మితే చాలరా బాబు అనే సీజన్ 2007. అట్లానే 2008, 9, 10, 11, 12, 13, 14, 15 వరకు తీసుకున్నా కూడా అంతే. 300-400 అమ్మితే చాలా చిన్న బాక్సు, ఇంక అంతకంటే ఏం అవసరం లేదు. 300-400 అంటే అదే టాప్ రేటు, ఇంక అంతకంటే ఎక్కువ అమ్మదు అనుకుంటేదనమాట అప్పట్లో. కానీ ఇప్పుడు ఏమంటే 300-400 అంటే చిల్లర మారుతూ చూస్తున్నాం. ప్రాబ్లం ఏమంటే మనకుండే లేబరు, మనకు పగిరి మెయిన్ పగిరి నర్సరీలో ప్రాబ్లం ఏమంటే, మెయిన్గా చెప్పాలంటే, అంటే కొంతమంది, ఎందుకు కొంతమంది అంటున్నానంటే, కొంతమంది ఈ నర్సరీ వాళ్ళు చేసే మ్యాజిక్స్, వాళ్ళు వచ్చేసి యూరియా వేసి పంటలు పెంచేసి పగిరి మనకి ఇచ్చేస్తారనమాట. అదేమైపోతుంది, 30-40 రోజులకి వైరస్ వచ్చేసి మొత్తం అవుట్ అయిపోతుంది. మనం మెయిన్ తెలుసుకోవాల్సింది, నర్సరీ వాళ్ళని పగిరి తీసుకునేటప్పుడు క్లియర్గా అడగాలి, అన్న దయచేసి మాకైతే యూరియా వేయకుండా పెంచిండే పగిరి ఇవ్వండి, ఇంకొక 10 రూపాయలైనా ఎక్కువ ఇస్తా అనే టైప్లో మాట్లాడి మనం పగిరి తీసుకుంటే సక్సెస్ అవుతాం. 35-40 రోజులకి ఫ్లవరు, పింది, పూత, పింది, ఈ రెండు పుట్టేదనమాట. అప్పుడు ఆ టైంకి వచ్చేసి వైరస్ వచ్చేస్తుంది. అది ఒకటి మెయిన్ రీజను. మెయిన్గా రైతు నష్టపోవడానికి రీజన్ ఏమరా అంటే అదొకటి. ఎందుకు, నర్సరీ అక్కడ మనము తీసుకునే పగిరి అన్న రేట్లు ఉంటాయి అనేసి వెళ్ళిపోతాము. నర్సరీలోకి వెళ్ళిపోయి ఆరాంగా ఏదో ఒకటి ఏది జిక్తుంది అది 90 పైసలు, ₹1, ₹1.5, ₹2, 50 పైసలు, 30 పైసలు అనేసి ఏదో ఒకటి తీసేసుకునేస్తాం, బాగానే ఉంటుంది. కానీ ఆలోచిస్తారా ఒక్కరైనా, అన్న ఇప్పుడు తీసుకొని పోతున్నాము, ఇది ఎట్లా పెంచినావు నువ్వు 30 రోజులు? ఎందుకంటే సీడ్ ఇచ్చిన తర్వాత 30 days మినిమం పెంచాలి. అదే నర్సరీ వాళ్ళు ఏమనుకుంటారు, ఇంకా వేరే గిరాకీ వచ్చింది కదా అనేసి యూరియా వేసి 15 రోజులకే పెంచేస్తారు. అది మనం తీసుకొని వచ్చి నాటుకున్న తర్వాత ఏమైపోతుంది, వైరస్ వచ్చేస్తుంది. మెయిన్ రీజన్ నర్సరీ. ఇంకా మనం రేట్ల విషయంకి వెళ్తే కన్నా
జనవరిని ఇంకా చూసుకుంటే ఈ సంవత్సరము 2008 ఇంకా చూసుకున్నా కూడా సేమ్ ఇది ఇలానే ఉంటుంది. 2018లో కూడా సేమ్ ఇలానే ఉంది, 2019లో కూడా సేమ్ ఇలానే ఉంది, 2020లో కూడా ఇలానే ఉంది. 21 నో సేల్, అది మనకు తెలిసింది, అందరికీ తెలిసింది. నో సేల్ వచ్చేసి 21. ఇంకా 22 బీభత్సంగా పెరిగింది, 2000 2500 కూడా పోయింది టాప్ రేట్లో ఆ ఇయర్లో. 23 చూసుకుంటే కన్నా ఇక్కడ మనము 21 వచ్చేసి మొత్తం అందరినీ మోసం అయితే చేసింది. 22లో సేమ్ ఇయర్లో వచ్చేసి బీభత్సంగా పెరిగిపోయింది, 2500 వరకు పోయినది పెద్ద బాక్స్. 2023లో చూసుకుంటే ఏమో 6500 వరకు అమ్మినారు మదనపల్లిలో. 25 కేజీల బాక్సు 27-28 వస్తుందిలేండి. ఆ కేజీల బాక్సు దాదాపుగా 6500 వరకు అమ్మినాము లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం మొత్తం అందరూ చూస్తుంటే ఈ సంవత్సరమే ఎగబడి మరీ చూస్తున్నారు ఈ సంవత్సరం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వచ్చేసి లక్షాధికారులు అయిపోయినారు, కోటీశ్వర్లు అయిపోయినారు, చాలా అయితే సంపాదించేసినారు లాస్ట్ ఇయర్. కానీ ఈ సంవత్సరం చూస్తుంటే మొత్తం అంతా ఏమిటంటే ఈ సంవత్సరం ఎలా ఉంటుంది. ఏప్రిల్ అయిపోయింది, ఇప్పుడు మే 1. తోటలు అయితే పెట్టేసినాము, కాయలు అయితే వస్తున్నాయి, ఇప్పుడు నాటాలనుకుంటున్నాము. ఇంకో నెల తర్వాత నాటబోతున్నాము, ఇంకో నెల తర్వాత ఇంకో ప్లాంటేషన్ చేద్దాం అనుకుంటున్నాము. ఇలాంటివన్నీ చూస్తే కన్నా చాలా బాధేస్తుంది నాకు. ఎందుకంటారా, రైతులు వచ్చేసి ఎవరు చెప్పినా నమ్మేస్తారనమాట. పక్కింటోడు అరే వద్దురా ఇప్పుడు ఎందుకురా నాటుకుండేది, ఈ సీజన్ కాదురా. వేరేవాడు అన్న ఇది కాదన్న సీజను. ఇంకోవాడు అరే ఇప్పుడు నా దగ్గర పగిరి లేదు, మళ్ళీ ఇంకో 10 రోజులకి పగిరి వస్తుంది, అప్పుడు నాటుకో. చూడబా, ఒకటి మనము ఫిక్స్ చేసుకున్న డేట్కి నాటేసేయాలి, అది ఏమన్నా అయిపోయినాయి, అప్పుడే మనం సక్సెస్ అవుతాం. అంతేగాని వాళ్ళు వీళ్ళు కన్విన్స్ చేసి అలా నాటే దాంట్లోకి మాత్రం రేట్లు అయితే రావు. ఎందుకంటారా, మీరైతే ఫిక్స్ అయిపోయింటారు అన్న జనవరి 1 నేను నాటేసేయాలి అని. కానీ పగిరి చిక్కక, వానలు పడక, అది చేయక ఇది చేయక, అది దాదాపుగా నువ్వు అనుకునేది జనవరి 1 అయితే నువ్వు నాటేది జనవరి 20కి, నువ్వు నాటిండేది జనవరి 1కి అయితే వచ్చేసింటాయి రేట్లు. నువ్వు నాటిండే జనవరి 20కి అయితే రావు రేట్లు. అది మెయిన్. ఇంకా అవన్నీ వద్దు అనేసి మెయిన్ పాయింట్కి వస్తాయి కదా. 2024లో జనవరిలో మదనపల్లి 550 వరకు అమ్మింది, ఫిబ్రవరిలో 800, ఫిబ్రవరి ఎండింగ్ కల్లా 850 కూడా అమ్మేసింది, మార్చికి 600 కూడా అమ్మింది. టాప్ రేట్లు చెప్తాను మంత్ ఫుల్కి. ఏప్రిల్కి వచ్చేసి 500 550 కూడా అమ్మేస్తుంది, అమ్మేసింది కూడా. ఏప్రిల్ లాస్ట్కి వచ్చేసరికి 400 350కి పడిపోయా. అంటే దాదాపుగా కేజీ 10 రూపాయలు, ఒకవేళ 11-12 రూపాయలు అనుకుందాం, కానీ దాదాపుగా వచ్చేసి కేజీ 10 రూపాయలకి అయితే పడిపోయింది. ఇంకెలా ఉంటుంది రేట్లు అనేసి అయితే నాకు కూడా చాలామంది ఫోన్ చేస్తున్నారు. కానీ నేను చెప్పేది ఒకటన్నా, రేట్లు అనేది నెట్వర్క్ చాలా పెద్దగా ఉండాలి, ఎక్కడ ఎంత నాటుతున్నారు ఏం కథ అనేసి ఉండాలి. ఎందుకు రేటు తగ్గిపోయింది అంటే పెద్ద రీజన్ ఏమిటంటే, నేను వచ్చేసి ఒక మదనపల్లి అని చెప్పను, ఒక కోలార్ అని చెప్పను, ఒక పుంగునూరు అని చెప్పను, ఒక బత్తలపల్లి అని చెప్పను, ఒక అనంతపురం అని చెప్పను, ఒక తుమ్కూరు అని చెప్పను. ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపుగా 80-100 ప్లేస్లు అయితే ఉన్నాయి. కానీ చాలా వరకు లోకల్ సరుకు అయితే చాలా ఉంది. దాన్ని బట్టి చూస్తే ప్రస్తుతానికైతే రేట్లు అయితే తగ్గిపోతాయి అన్న. ఎందుకు నేను ఓపెన్గా పబ్లిక్ వదలను అనేసి అంటే కన్నా, అన్న నేనైతే పబ్లిక్లో వదిలేసినాను అనుకుందాం, ఏమైపోతుంది, పబ్లిక్ 90%, 100కు 100 అని చెప్పాను, కానీ ఒక 90-80% అయితే నమ్మేస్తారు. నమ్మేసి ఫాలో అయిపోతాము. ఫాలో అయిపోయిన తర్వాత రేట్లు తగ్గిపోవడం, ఫాలో కాకపోతే రేట్లు పెరగడము, ఇలాంటివి జరుగుతుంటాయి. అందుకనేసే ఈ 2024 నేను అనుకునేది ఏమంటే, నేను ఆల్రెడీ నా దగ్గర వచ్చేసి ప్రైవేట్ గ్రూప్ ఉంది, వాళ్ళందరికీ క్లియర్గా అయితే చెప్పేసినాను. మీకు కూడా నేను చెప్పేది క్లియర్గా ఏమంటే, నీట్గా క్లియర్గా నేను చెప్తానది మీకు ఏమరా అంటే,
ఈ సంవత్సరం అయితే మనం అనుకున్నట్లయితే ఉండదు. చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది, చాలా డిఫికల్ట్గా ఉంటుంది. అది నేను వచ్చేసి మా గ్రూప్ వాళ్ళకి అయితే ఆల్రెడీ చెప్పేసినాను, క్లియర్గా చెప్పేసినాను. గోల్డెన్ గ్రూపు, డైమండ్ గ్రూప్, మెయిన్గా నా డైమండ్ గ్రూప్ వాళ్ళకి క్లియర్గా చెప్పేసినాను. ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటేనే, కొత్త వాళ్ళు అయితే 5,005 రూపాయలు కట్టి, పాత వాళ్ళు అయితే 2,005 రూపాయలు కట్టి స్క్రీన్ షాట్ పెట్టండి, జాయిన్ చేసుకొని టోటల్ డీటెయిల్స్ అంటే గల్లీ టు ఢిల్లీ వరకు టోటల్ డీటెయిల్స్ అయితే మీకు ఇస్తాను. దాంట్లో ఏం డౌట్ అయితే ఏం లేదు, క్లియర్గా ఉందాం. 2023, 22, 21, 24 కూడా వచ్చేసి నా సబ్స్క్రైబర్స్ నా దగ్గర ఉన్నారు, ప్రైవేట్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ క్లియర్గా చెప్తాను ఏమంటే, అన్న కొద్దిగా తెలుసుకొని నాటేసేద్దండి, ఇబ్బంది పాలవుతారు. బాగా మొత్తం అంతా తెలుసుకొని నాటండి, సక్సెస్ అవుతారు. ఈసారి అయితే మా వాళ్ళు అయితే 100% సక్సెస్ అవుతున్నారు, అయిపోయినారు కూడా. ఇంకా ఫ్యూచర్లో కూడా వాళ్ళు అవుతారు. ఆల్రెడీ నేను నాటించబోతున్నాను. డేట్స్ ఉన్నాయి, ఇంకా చాలా డేట్స్ ఉన్నాయి. 2024లో మదనపల్లిలో 4,000 రూపాయలు, 3,500 రూపాయలు, 3,000 రూపాయలు అమ్మే డేట్లు కూడా ఉన్నాయి. ఆ సీజన్ కూడా వస్తుంది, చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ గైస్. ఆ డేట్లు మీకు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి నా దగ్గరికి రండి. చెప్పినాను కదా ప్యాకేజ్, కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంది, ఆ నెంబర్కి పే చేసేసి 5,005 నా పాత వాళ్ళు, నా రెగ్యులర్ కస్టమర్స్ అయితే 2,005 రూపాయలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ గైస్. బాబాయ్. ఎంజాయ్ చేయండి డైమండ్ గ్రూప్. మా డైమండ్ గ్రూప్ వాళ్ళు ఎంజాయ్ చేయండి. మీకైతే ఏం ప్రాబ్లం లేదు, 100% మనమైతే సక్సెస్ అవుతాం. ఇది నేను ఒక్కడిని చెప్తానది కాదు, నాతో పాటు 160 మంది నిపుణులు, 160 లొకేషన్లు, 160 మంది వేటగాళ్ళు, అంటే తిరిగే వాళ్ళు, ఎక్కడెక్కడో తిరిగి టమాటో కొని అమ్మేవాళ్ళు చెప్పిండే ఇన్ఫర్మేషను, ప్లస్ నేను పర్సనల్గా తిరిగిండే ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. ఎంజాయ్ చేద్దాం. నేను యూట్యూబ్లో అయితే చెప్పను. థ్యాంక్ యూ సో మచ్ గైస్, గుడ్ బై. కానీ ఈసారి క్లియర్గా చెప్తాను ఏమంటే, మనం అనుకున్నట్లుగా ఈ మే ఇప్పుడు జరుగుతుండేది, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. జాగ్రత్త. థ్యాంక్ యూ సో మచ్ గైస్, గుడ్ బై.